గురుగారు, చెప్పమ్మా. ఈ చెట్టుకి నల్లగా కాయలున్నాయి, పిట్టలు కూడా తింటున్నాయి. అవునమ్మా. ఇది ఏం చెట్టు అంటారు? శ్రీగంధం అంటారమ్మా దీన్ని. ఈ పండు తీగానే ఉంటుంది, మనం కూడా తినొచ్చు, ఏమవదు. కానీ కొంచెం స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కొంతమందికి ఇబ్బంది కలగచ్చు. నేరేడు పండులాగే ఉంటుందమ్మా, లోపల రంగు కూడా తినొచ్చు. దీని ఉపయోగాలు ఏంటంటే, ఒక ఇంత లావైన కర్ర లోపల ఆ గంధం ఏదైతే మనకి గంధం వాసన అంటాం కదా, మంచి గంధం అంటాం దీన్నే శ్రీగంధం అంటాం. ఇది అనేక దేవతా విగ్రహాలకి పోస్తారమ్మ. అదేవిధంగా అనేక మందిరాల్లో మనకి నామాలుగా కానీ లేకపోతే మొహానికి రాసి చల్లగా ఉంటుంది, బొట్టు పెట్టడం కానీ ఇలాంటి నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తారమ్మ దీన్ని. ఇది అనేక రోగాలు, అంటే నియర్లీ అంతా చెప్పాలంటే ఒక గంట వీడియో అవుతుందమ్మా. అది ఎందుకంటే ఒక 50-60 రకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు. ఆల్మోస్ట్ దీనికి తగ్గని జబ్బులంటూ లేవమ్మా. స్త్రీల యొక్క రక్త ప్రసరణ అంటే అతివేడి వల్ల ఓవర్ బ్లీడింగ్ అవటం కానీ లేకపోతే రెడ్ డిశ్చార్జ్ కానీ అలాంటివి కూడా ఈ గంధం నూనె అనేదాన్ని ఒక 10 చుక్కలు పటిక బెల్లం మీద కానీ దేని మీదైనా పంచదారలో కానీ వేసుకుని తినొచ్చమ్మ. కానీ ఆ స్మెల్ నోరు వదలదు తొందరగా. కానీ పూర్వం చాలా బాగా వాడేవారు దీన్ని. ఇది మనం ఒంటికి రాసుకోవడం వల్ల దీని యొక్క స్మెల్ వల్ల ఏ బ్యాక్టీరియా అయినా సరే, క్రిమి, వైరస్, ఇప్పుడు సపోజు మనకి కరోనా వచ్చిందమ్మా, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాం మనం. ఆ టైంలో ఈ గంధం ఒంటికి కనుక రాసుకుంటే, అదేవిధంగా ఒక క్లాత్కి కానీ దేనికైనా రాసి ఆ గంధం నూనె కూడా మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర ఒక 5-6 గుడ్డలు గంధం రాసి పెట్టుకుంటే ఆ వైరస్ అనేది ఇంక ఇంట్లోకి రాదమ్మా. ఇది రాసుకోవడం వల్ల మీ యొక్క బాడీ యొక్క వాసన ఏదైతే ఉందో, చెమట వాసన కానీ ఇంకోటి కానీ అది రాకుండా చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ శరీరం మీద ఇంక ఫంగల్ కానీ వైరస్ కానీ ఏది కూడా మీ శరీరం దగ్గరికి రానివ్వదమ్మా. అదేవిధంగా ఈ స్మెల్కి ఈ భూత ప్రేత పిశాచాలు అంటారు కదా, ఈ గాలి పట్టుకుంది అంటారు. ఈ గంధం గాలి వాటికి కూడా ఇష్టం ఉండదు, అవి కూడా భయపడి దూరంగా పారిపోతాయని కూడా చెప్తారమ్మా. ఇది వీర్య వృద్ధికి, శరీర బలానికి, మేహవ్యాధుల మీద అంటే యూరినరీ ఆర్గాన్స్ మీద, యూరినరీ ప్రాబ్లమ్స్ మీద, అతివేడి తగ్గించడానికి. అంటే ఇప్పుడు పొట్టలో విపరీతమైన మంట ఉందండి, మీకు అతివేడి ఉంది, గంధం పట్టేయండి పొట్ట పైన, వెంటనే తగ్గుతుంది. ఇలాగా ఒళ్ళు పేలిపోతుంది. ఈ సమ్మర్ ఉంది కదమ్మా, మీరు ఈ గంధం పౌడర్ తీసుకుని వరిపిండి తీసుకుని, వరిపిండిని ఎంత స్మూత్గా ఉండాలంటే పౌడర్ అంత స్మూత్గా నూరుకోవాలి. ఇది అది 25% ఇది 75% అది కానీ ఇది అది చెరిసగం కానీ కలుపుకుని మీరు ఈ ఒళ్ళు పగిలిపోయింది పేలిపోయింది అంటారు కదా అతి చెమట వల్ల వేసవికాలంలో, దీనిని మనం శరీరం మీద అంతా రాసుకుంటే స్నానం చేసిన వెంటనే మంచి సువాసన ఉంది. అదేవిధంగా ఈ పేలిపోవడం, పొక్కులు రావడం, దద్దులు రావడం, తట్టు కింద ఊడిపోతుంది, చాలామందికి విపరీతంగా మండుతుంది. అటువంటి లక్షణాలన్నీ కూడా తగ్గి శరీరాన్ని చాలా స్మూత్గా తయారు చేస్తుంది. చంటి బిడ్డ కాడి నుంచి ముసలివాళ్ళ దగ్గర అందరూ కూడా దీన్ని ఈజీగా వాడుకోవచ్చు. ఈజీగా అంటే ఎటువంటి నియమాలు పాటించక్కర్లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు దీనివల్ల, అందరూ కూడా వాడుకోవచ్చు. కానీ నేను చెప్పిన ఏదైతే తైలం తీసుకోవచ్చు అని చెప్పాను కదండి, ఆ తైలం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మోతాదు ఎక్కువైతే కనుక మగవాళ్ళకైతే పురుషత్వం అనేది కొంచెం తగ్గుతుందండి, అంటే మ్యాన్ పవర్ తగ్గుతుంది. దానికి ఏం చేయాలంటే కొన్ని విరుగుళ్ళు ఉంటాయి ఆయుర్వేదంలో, ఆ విరుగుడు అనేది మనం వాడుకుంటే ఏదైతే ఆ సైడ్ ఎఫెక్ట్ ఉందో దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ దీంతో చందనాది చూర్ణం, చందనాది తైలం అని కూడా తయారు చేస్తారండి. ఈ తైలాన్ని 5-10 చుక్కలు చెక్కలకెళ్ళి అరటి పండులో వేసుకుని తింటే కనుక దీనికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో, ఎన్ని వ్యాధుల్ని తగ్గించే గుణాలు ఉన్నాయో అన్నిటికీ పనిచేస్తాయండి. ఆ తైలం కనుక ఎక్కువైతే కొంచెం మగతనం అనేది తగ్గుతుంది అన్నాను కదండి, మ్యాన్ పవర్ కొంచెం వీక్ అవుతుంది. దాని నుంచి మనం కాపాడుకోవాలంటే కొద్దిగా తేనె కానీ పటిక పంచదార కానీ కలుపుకుంటే అప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోయి ఇది మనకు అమృతంగా ఉపయోగపడి, మెయిన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, చెడు గాలి, చెడు వాసన, ఈ రెండాటిని నిర్మూలించడంలో ఈ చందనం, శ్రీగంధం అనే చెట్టు యొక్క లోపల ఏదైతే కర్ర ఉందో ఆ కర్ర యొక్క గంధం కానీ, చూర్ణం కానీ, ఆయిల్ కానీ
చాలా బాగా పనిచేస్తుందండి. కాబట్టి ఈ శ్రీగంధం గురించి మన ప్రేక్షకులందరూ తెలుసుకుని జాగ్రత్తగా దీన్ని వాడుకుని మీకు అనేక రకాలు దగ్గర దగ్గర చెప్పాను కదండి, 50-60 రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఆయుర్వేద బుక్స్లో చూస్తే ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు. ఈ చెట్టు ఇంచుమించు అందరికీ దొరుకుతుంది గంధం. అవునమ్మా. సమ్మర్ లో బాగా, వేసవకాలంలో బాగా ఉపయోగం. పిల్లలకి పేలిపోతా ఉంటుంది. అవును. రోజు గంధం రాసుకుంటే మనకి కూడా మంచి స్మెల్ వస్తుంది. అవునమ్మా. అలానే కరోనా లాంటి అంటువ్యాధులు ఉంటే క్లాత్ ముంచి ఇంట్లో కట్టమన్నారు గుమ్మం దగ్గర. అవునమ్మా. ఆ వాసనకి ఏ అయితే చెడు శక్తులు ఏవైతే కొంతమంది నమ్ముతారో ఉన్నాయి. దేవత ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుందమ్మా. అలాగే గుడ్ పవర్స్ ఉన్నప్పుడు బ్యాడ్ పవర్స్ కూడా ఉంటాయి. అటువంటి ఇంట్లోకి రాకుండా చాలా మందికి భయం ఉంటుంది కదా, ఇటువంటి చెడు గాలి అని, ఆ గాలి అని, ఈ గాలి అని. అటువంటిది కూడా మనం గంధం రాసుకుంటూ ఉంటే మన దగ్గరికి కానీ ఆ ఇంట్లోకి కానీ రావమ్మా. ఈ వాసన కూడా చాలా బాగుంటుంది కాబట్టి మైండ్ కూడా ఫ్రెష్ గా ఉండి మంచి థాట్స్ ఉండి పాజిటివిటీ ఒకటి ఉంటుంది ఇంట్లో. అవునండి. మన ప్రేక్షకులు అన్ని ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ వాడతారని అనుకుంటున్నాను. మా ప్రేక్షకుల తరపు నుంచి మీకు నమస్కారం. నమస్తే అమ్మా.